మహాలక్ష్మమ్మ తల్లికి జై మహాలక్ష్మమ్మ తల్లికి జై మహాలక్ష్మమ్మ తల్లికి. నా స్నేహితులు అజయ్ కుమార్ గారు, ఆయన డిసిప్లినరీ కమిటీ హెడ్, అలాగే మీ గ్రామం నుంచి ఉన్నటువంటి మంచి యంగ్ జన సైనిక్ సూర్య, ఈ కొద్ది రోజుల్లోనే నెల రోజుల్లోనే మాకు అత్యంత ఆత్మీయుడయ్యారు. సూర్య కోసమే నేను యాక్చువల్గా వాళ్ళకి వచ్చాను. నాకు వచ్చిన దాన్ని కూడా ప్లేస్ వచ్చిన తర్వాత తెలిసింది నాకు రాజుగారు కూడా వచ్చారని. అలాగే పరమశివం గారు ఎక్కడ, ఇదో ఈయన పరమశివం గారు, ఈయన కోసం రావాల్సి వచ్చి చూద్దాం అనుకున్నాను. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మేము యాక్చువల్గా రాజవరపాటు రావడానికి షెడ్యూల్ ఉంది. అయితే ఎందుకో అది ఎలా కుదరలా, పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. పాపం పరమశివం గారు ఎట్టి పరిస్థితులు ఒకసారి రండి అని అడిగితే వస్తామనుకున్నాను, కుదరలా. లక్కీగా ఇవాళ కుదిరింది. దానికి ఒక డివైన్ రీజన్ అన్నమాట. మహాలక్ష్మమ్మ తల్లి టెంపుల్లో అసలు నేను రాజవరపాటు వచ్చేదాకా నాకు ఏంటంటే చాలా షెడ్యూల్ చాలా బిజీగా ఉండటం వల్ల ఎక్కడికి వెళ్తున్నా కూడా తెలియదు. సగంలో తెలిసింది రాజవరపాటు వస్తున్నామని. సో చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సూర్య, రాజవరపాటు రప్పించారు. నేను వద్దాం అనుకున్నాను ఏడికి, మన పరమశివం వాళ్ళందరూ రమ్మంటే వద్దాం అనుకున్నా కానీ నాకు ఎందుకో కుదరలా. కరెక్ట్గా ఇవాళ కుదిరింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ తల్లి. మహిళలకి, రాజవరపాడు గ్రామ ప్రజలకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, అందరికీ, పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత పవిత్రమైనటువంటి పండుగ రోజున మహాలక్ష్మమ్మ తల్లి సన్నిధిలో తిట్టడం కరెక్ట్ కాదు కాబట్టి తిట్టుకో. వైసీపీ వారిని తిట్టకూడదు, ఎందుకంటే ఇక్కడ అలాంటి నీచులను మనం ఏం చేయక్కర్లేదు. మహాలక్ష్మమ్మ తల్లి మహిషాసుర మర్దనిలాగా మారి ఒక్కొక్క తాట తీస్తుంది. మనం మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, పిఠాపురం, ఇంత పవిత్రమైనటువంటి పిఠాపురం గ్రామంలో నిలబడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీ యొక్క సంపూర్ణమైన సహకారం, మద్దతు ఆయనకి ఇవ్వండి. పిఠాపురం నియోజకవర్గాన్ని అత్యంత ఆదర్శవంత నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఆయన కోరిక. ముఖ్యంగా ఇక్కడ పిఠాపురంలో మంచి డివైన్ ప్లేస్, ఇక్కడ ఆధ్యాత్మికత ఎక్కువ ఉంటుంది. దక్షిణ కాశీ అనే పేరుంది, కానీ ఆ పేరుకున్నంత రద్దీ కానీ లేకపోతే ఆ పేరుకున్నంత యాత్రికుల యొక్క ఇది కానీ లేదు. మొత్తం మన కాశీ, తిరుపతి, ద్వారకామ్మ ఎలాగో అలాగా మన పిఠాపురాన్ని డెవలప్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు కూరుకున్నారు. టెంపుల్ సర్క్యూట్ సిటీలా తయారు చేసి ఎక్కువ టెంపుల్స్, ఎక్కువ మంది భక్తులు దేశ విదేశాల నుంచి వచ్చేలా చేస్తున్నారు. దానికి ప్లాన్స్ ఉన్నాయి. మీరందరూ కూడా ఆయన గెలిపించండి. అంతేకాకుండా పిఠాపురాన్ని అద్భుతమైనటువంటి ప్లేస్ లాగా, అద్భుతమైనటువంటి కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గంలాగా తీర్చిదిద్దాలని ఆయన కోరుకుంటున్నారు. సో పిఠాపురానికి రావాల్సినటువంటి అన్ని రకాల రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం తాలూకు అన్ని పథకాలు, అన్ని అడ్వాంటేజెస్, అన్ని రకాల డెవలప్మెంట్స్ మీకు ఇక్కడ పిఠాపురంలో జరుగుతాయి. కేవలం అది సాధ్యపడేది పవన్ కళ్యాణ్ గారికే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బీజేపీ రేపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది. జనసేన, బీజేపీ, టీడీపీతో కలిసినటువంటి కూటమి ప్రభుత్వం ఇక్కడ ఏర్పడబోతుంది. సో మీరందరూ కూడా కూటమిని గెలిపించి, జనసేనని గెలిపించి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలిపించుకొని ఆయన ద్వారా మీరు మంచి సేవలు తీసుకోండి. సో మీ అందరి సంపూర్ణ సహకారం కావాలి. ముఖ్యంగా మహాలక్ష్మి తల్లి ఆశీర్వాదం కావాలి. ఈ మహాలక్ష్మి ఆశీర్వాదం పవన్ కళ్యాణ్ గారు కూడా. జై తెలుగుదేశం, జై బీజేపీ, జై టీడీపీ, జై మహాలక్ష్మి తల్లి, జై.